మర్యాద చేద్దాం పాఠ్యభాగ ఇతివృత్తం దేశభక్తి, హాస్యం, సహానుభూతి, కళలు. మర్యాద చేద్దాం పాఠ్యభాగ ఇతివృత్తం హాస్యం. మర్యాద చేద్దాం పాఠ్యభాగ ప్రక్రియ గేయం, కథ, గేయకథ, ఆత్మకథ. మర్యాద చేద్దాం పాఠ్యభాగ ప్రక్రియ కథ. క్రింది వాక్యాలలో సరికానివి: పరమానందయ్య కళింగ రాజ్యంలో ఉండేవాడు. ఆయనకు 12 మంది శిష్యులు. వారి శిష్యులు మహా తెలివైనవారు. ఈయన స్నేహితుడు పేరయ్య. సరికానిది కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఓయ్ పరమానందం, ఒరే పరమ అంటూ కేకలు వేసినవారు పేరయ్య. క్రింది వాటిలో సరికాని అర్థాన్ని గుర్తించుము: బిక్కమొహం, ఏడుపు మొహం, మర్యాద, అగౌరవం, సన్మానించడం, గౌరవించడం, అఘాయిత్యం, చేయకూడని పని. మర్యాద అంటే గౌరవం, రెండో ఆప్షన్, కానీ అగౌరవం అని ఇచ్చారు. రేలా 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 అనునది జానపద గేయం, పాట, కథ, కథానిక. రేలా 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 అనునది జానపద గేయం. జతపరచుము: గోదారమ్మ పరుగులు, పెనుగంగమ్మ ఉరకలు, రామచిలుక కిలకిల, కోయిలమ్మ కుకుహు. జింక అనునది జానపద గేయం, జానపద కథ, ఈసప్ కథ, పాట. జింక అన్నది ఈసప్ కథ. బాగా లేవు అనుకున్న పుల్లల్లాంటి కాళ్ళు నన్ను కాపాడాయి. నేను మురిసిపోయిన కొమ్ములు నాకు ప్రాణం మీదికి తెచ్చిపెట్టాయి అని అనుకున్నది ఎవరు? మేక, జింక, కుందేలు, ఒంటె. ఆన్సర్ జింక. మంచి బాలుడు పాఠ్యభాగ ఇతివృత్తం సహానుభూతి. మంచి బాలుడు పాఠ్యభాగ ప్రక్రియ గేయకథ. గీత గీసిన పదాలకు అర్థాలు: దుర్బలులు, బలం లేనివారు, మనుజుడు, మనిషి, మనుగడ, జీవనం. 3 ఆప్షన్ కరెక్ట్. దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గురించి సరైనవి: అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం అనేవి కవిత్వ లక్షణాలు. దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చారు. కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము వీరి రచనలు. పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. 4 ఆప్షన్లు సరైనవి, 4 ఆప్షన్ కరెక్ట్. బావిలో నీళ్లు అనే కథలోని పాత్రధారులు: అక్బర్, బీర్బల్, రైతు, జమీందారు. 1 మరియు 2 నాజర్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 3, 1, 2 అక్బర్, బీర్బల్, రైతు, జమీందారు. నా బాల్యం పాఠ్యభాగ ఇతివృత్తం కళలు. నా బాల్యం పాఠ్యభాగ ప్రక్రియ ఆత్మకథ. అబ్దుల్ అజీజ్ అని ఎవరెవరు పిలిచేవారు? గారపాడు తాత, మామలు, అత్తలు. నాజర్ అని ఎవరెవరు పిలిచేవారు? నాన్న, పెదనాన్న, చిన్నాన్నలు, అమ్మ, అక్కలు. నాజర్ పాఠశాల వార్షికోత్సవంలో ఆడిన నాటకం ద్రోణ విజయం. నాజర్ చేసిన కృషికి భారత ప్రభుత్వం ఇచ్చిన పురస్కారం పద్మశ్రీ. నాజర్ బుర్రకథలు: పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బెంగాల్ కరువు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు. కొండపల్లి బొమ్మల గురించి సరైన వాక్యాలు: నేను ఏనుగు అంబారి, దశావతారాలు, తాటి చెట్టు వంటి రూపాల్లో ఉంటాను. నన్ను పునికి కర్రతో తయారు చేస్తారు. మా పూర్వీకులు రాజస్థాన్ నుంచి వచ్చారు. మన రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో కొండపల్లిలో స్థిరపడిపోయారు. ఆప్షన్ 4 1, 2, 3, 4 కరెక్ట్ ఆన్సర్స్.